బిఆర్ నాయుడు గారి కథ. ఇలాంటి వ్యక్తిని నియమించి తెలిసి నియమించినటువంటి చంద్రబాబు గారు మరింత 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 తప్పిదం చేశారు. ఏదో మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ అంట, నీ వాడు రిలీజ్ చేస్తే మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి నాకు అర్థం కాల. ఏకసభ్య కమిషన్ వస్తుందని మేము భయపడిపోయి ఏకసభ్య కమిషన్ వస్తే ఏమవుతుంది? ఏకసభ్య కమిషన్ వస్తే భయపడేదానికి మేము నీలాంటి వాడు దొరికిపోతాడు. కమిషన్లు వేస్తే కమిషన్లు కొట్టేవాడు కమిషన్ వస్తే పోతారు. నాలాంటి వాడు ఎందుకు భయపడతాడా? ఇప్పుడు అడుగుతాడు నా బిఆర్ నాయుడు అన్నవే, నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయాలి. నీకు బుద్ధి ఉంటే, మనిషి అయితే, నిజంగా నీలో సంస్కారం ఉంటే రాజీనామా చెయ్యి. ఎందువల్లంటే నిన్ను ఆయన తీసేసే లోపల రాజీనామా చేస్తే కనీసం కొంచెమన్నా చేసిన తప్పిదాన్ని అంగీకరించినాను అనేటువంటి అర్థమన్నా వస్తుంది. నువ్వేం చేసేటట్టుగా లేవులే. నిన్న మామూలు బీరాల బలకల నేను చేయను అంటున్నాడు. చేయను అంటే ఇది టీటీడీ చైర్మన్ గా ఇంత పనికిమాలినోడిని నియమించినారు అని చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా కిరీటం వేస్తారు. అది విషయం. థ్యాంక్ యూ. చేయని బా, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, అరెస్ట్ కానిది. కానీ తెలుతుందో ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఇది పూర్తిగా డీప్ ఫేక్ కాదు. ఏ జనరేటెడ్ ఇమేజ్ 0%. దిస్ ఇన్పుట్ ఈజ్ నాట్ లైక్లీ టు కంటైన్ ఏ జనరేటెడ్ ఆర్ డీప్ ఫేక్ కంటెంట్. ఇంకా బజారును పడిపోతాడు. ఇట్లా మమ్మల్ని అరెస్టులు చేసి కొన్ని వేల మంది దాన్ని సర్క్యులేట్ చేశారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉండే జైళ్లన్నీ కూడా నిన్న బిఆర్ నాయుడు గారి రసలీలల్ని ప్రసారం చేసినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే సగం మంది జైళ్లలోనే ఉండాలి. అవునండి. నాకేం తెలియదండి ఆ విషయాలు. నాకేం తెలియదు విషయాలు. నాకు బయటకు వచ్చినటువంటి విషయాలు నేను చెప్తున్నా. అది మీ కుటుంబానికి బాధ లేదు. ఇప్పుడు ఇదో ఈయన వివాహేతర బంధం పెట్టుకున్నటువంటి లక్ష్మయ్యను వివాహేతర బంధం పెట్టుకున్నాడని టీటీడీ ఎందుకు తీసింది? వాళ్ళ కుటుంబానికి కందకు లేని దురద టీటీడీకి ఎందుకు వచ్చింది? ఎందుకు రిమూవ్ చేసిందండి? టీటీడీ ఏదో ఎమ్మెల్యే అరవశ్రీధరో ఆదిమూలం సమస్య కాదు. టీటీడీ దేవుడి సంస్థ, చాలా సున్నితమైనటువంటి సంస్థ. అది అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి చాలా గౌరవప్రదమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి వ్యక్తి. నేనన్న మాటలు కావు కదా. ఆవిడ రాసినటువంటి అంత ఉమనైజరే లేడు అని చెప్పింది ఆవిడ. దీన్ని కూడా ఫోరెన్సిక్ పంపించండి. ఏ కాదు అని కూడా అంటాడు ఆవిడ రాసిందని. మేము పంపిస్తాం ఫోరెన్సిక్ కి. అదే ప్రశ్న నేను వేస్తున్నా. పృథ్వీ అనే అతను కాదు, ఎన్డీటీ వారి అనేటువంటి గవర్నర్ తన ఎద మీద ఒక మహిళ ఉన్నది అని ఒక ఫోటో వస్తే, జస్ట్ ఫోటో, అది కూడా స్పష్టత లేనటువంటి ఫోటో, దానికే ఎన్డీ తివారీ రాజీనామా చేసి ఉత్తరాఖండ్ వెళ్ళిపోయినాడు. ఈ పృథ్వీ అనే హాస్య నటుడు ఆ చైర్మన్ గా హెచ్వీబీసీకి ఉంటే అతని మీద వచ్చినటువంటి ఆరోపణకు ఆడియో, అది కూడా వీడియో కూడా కాదు, వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసివేసినాడు. ఇంత పచ్చిగా నిస్సిగ్గుగా ఇప్పుడు ఆమె రాసిన దాన్ని బట్టి ఆయన కౌగిలి మంచి విషసర్పాన్ని కరుచుకున్నట్టే.
సర్ప పరిష్వంగము అంటారు దాన్ని. దేవర్ నుంచి కర్ణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు, చైర్మన్ పదవి ఇచ్చింది ముఖ్యమంత్రి ఇచ్చారు. నేను దేవన్ నుంచి ఒక్క రోజన్నా ఆయనను డిమాండ్ చేసినాను అనేది ఇప్పుడు నేను మాట్లాడింది. నేను నిన్న మాట్లాడిన ఎంత అప్రాచ్య పని. ఆ బయటికి వచ్చిన తర్వాత కూడా డిమాండ్ చేయకపోతే నేను పరిమాణంలో అవుతా. అందుకు డిమాండ్ చేశా. నేను అంతకుముందు డిమాండ్ చేసింది చూపించమని చెప్పు. ఒక 5-6 రోజు అదే పని అన్నాడేనన్నా. అవునండి, మేము మీకు ఇస్తామండి. హీనమైనటువంటి విషయం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తగ్గేదేలే అంటాడు. తగ్గద్దు. ఇట్లాంటి పాడు పనుల్లో మరింత పెరుగు. నేను నీ దగ్గరికి వచ్చి భంగపడినానా? నిన్న అసలు మనిషిగా కూడా చూడను నేను నీలాంటి వాళ్ళని. నీ దగ్గరికి ఆయన నిన్న మాటల్లో నా దగ్గరికి వచ్చాడు. వాడి కథంతా కూడా తెలిసిపోయి భయపడిపోయి నా దగ్గరికి నన్ను అప్రోచ్ అవ్వాలని చూసినాడు. నేను ఒప్పలేదు అని అన్నాడు. అని వెంటనే నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేయమని అడుగుతాడు అని అంటాడు. నేను కూర్చున్నప్పటి నుంచి రాజీనామా చేసేవాడిని అడిగితే అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? పొరమోకడ నాకు అర్థం కాలే. నేను ఏం మాట్లాడతావయ్యా నువ్వు? నిన్ను చూస్తే నాకు భయమా? నీ అటు పనికి మాలినోని లఫంగుల్ని చాలా మందిని చూసిన. నీలాంటి వాళ్ళు ఈ పదవికి అర్హులు కారని మా బాధ అది. అంతే తప్ప మీ మీదే నాకు వ్యక్తిగత ద్వేషమేమి లేదు. నాయుడు గారు, ఇప్పుడు ఈ పదాలు నేను మాట్లాడిన సభ్య సమాజానికి నేను క్షమాపణలే చెప్తున్నా. ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని కాదు నేను. కానీ నువ్వు పని కట్టుకొని అంటున్న తర్వాత అంటే నా ధైర్యం వలన వాడు భయపడిపోతా ఉన్నాడు అని అనుకుంటావు కాబట్టి అంటున్నా మాటలు. నేను బొడ్డులో హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తా. ఏం నడిబొడ్డులో కాకపోతే బొడ్డులోనే చేసుకో. ఏం భయపడతామా? నీకు 1000 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి. అక్రమాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో హైదరాబాద్ అంతా ఆక్రమించినావు. స్థలాలు జూబ్లీ హిల్స్ లో 100 కోట్ల రూపాయలు మోసం చేసినావు అని అందరికీ తెలుసును. ఈరోజు ప్రత్యక్షంగా దొరికిపోయినావు. ఆ ఇందులేక పాప మహాతల్లి, ఆ తల్లిని ఈ రోజున ఎంత క్షోభ పెడుతున్నాడో నిన్నటి నుంచి. ఆమె కాళ్లు గిళ్లు పట్టుకునేసుంటాడు ఈ పాటికి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏం చేస్తాడు? నేను కాదని చెప్పు అని ఈ లెటర్ బయటపెట్టిన తర్వాత ఇంకా ఆమె పాదాలను నాకి అరగదీసి ఏం చేస్తాడో కూడా తెలీదు.